బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీ శాఖకు ఇది ప్రతిష్టాత్మక ఆపరేషన్ గా మారింది. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, పాపికొండ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అన్ని వనరులను రంగంలోకి తెచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వైల్డ్ లైఫ్ నిపుణులు, ప్రత్యేక ట్రాకింగ్ బృందాలు, ట్రాంక్విలైజింగ్ షూటర్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా, అదే సమయంలో ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్రలోని వార్ధా, పూణే బృందాలతో పాటు బెంగళూరు నుంచి వైల్డ్ లైఫ్ నిపుణులు, వార్ధా నుంచి పీపుల్ ఫర్ యానిమల్స్ బృందం, వివిధ టైగర్ రిజర్వుల నుంచి అనుభవజ్ఞులైన అధికారులు రంగంలోకి దిగారు. మత్తుమందు తుపాకీలతో పులిని బంధించడంలో నైపుణ్యం ఉన్న 6 ట్రాంక్యులైజింగ్ షూటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఈ మొత్తం ఆపరేషన్ను ఏలూరు జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఈ పులి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. మానవ సంచారం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచలను కూడా ముందుగానే గుర్తించి వాటిని తప్పించుకుంటూ సంచరిస్తోంది. దీంతో పులిని గుర్తించడం, బంధించడం మరింత సవాలుగా మారింది. అయినప్పటికీ నిపుణుల బృందాలు రాత్రింబవళ్లు గాలింపు కొనసాగిస్తూ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. పులి కదలికలను గుర్తించేందుకు కెమెరా ట్రాప్లు, పాదముద్రలు, జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ తో పాటు థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, ఆధునిక ట్రాకింగ్ పరికరాలను వినియోగిస్తున్నారు. పులి చివరిసారిగా కనిపించిన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అన్ని దిశల్లో గాలింపు నిర్వహిస్తున్నారు. అలాగే పులి వెళ్లే అవకాశం ఉన్న మార్గాల్లో వలలు, రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిర్దేశిత ప్రాంతంలోకి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజల భద్రత కోసం దర్భగూడెం, పి రాజవరం, చల్లవారిగూడెం, ఏ పోలవరం, అప్పలరాజుగూడెం, సిరివాడిగూడెం, రామన్నపాలెం, మడకవారిగూడెం, దాట్లవారిగూడెం, శ్రీరత్నగూడెం, సీతాంపేటతో పాటు సమీప గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కన్నాపూర్, పోలవరం, కుకునూరు, జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తతతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అటవీ శాఖ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.